హలో డ్రామా లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ బ్యూటీ. ఎపిసోడ్ నెంబర్ 15 ఈ వీడియోలో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మిగిలిన ఎపిసోడ్స్ ఎవరైనా చూడకపోతే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక లాస్ట్ ఎపిసోడ్ లో లీసుహో వాళ్ళ డాడీకి బాగాలేదని యుఎస్ బయలుదేరి వస్తూ ఉంటాడు కదా. ఇక వాళ్ళ డాడీ దగ్గరికి చేరుకున్న లీసుహో ఐసీలో ఉన్న వాళ్ళ డాడీని చూసి బాధపడుతూ ఉంటాడు. ఐసీలో ఉన్న వాళ్ళ డాడీకి స్పృహ రాగానే లీసుహో వెళ్లి వాళ్ళ డాడీని కలిసి కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక అదే టైంలో లీసుహో వాళ్ళ ఫాదర్ లీసుహోని చూసి కొంచెం ఎమోషనల్ అవుతూ, నేను నీకు ఇన్ని రోజులు జరిగిన వాటన్నిటికీ సారీ చెప్తున్నాను, అంతేకాకుండా నా హెల్త్ కండిషన్ పట్టించుకోకుండా ఇక్కడి వరకు తెచ్చాను, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, సారీ నాన్న అని అంటూ కొంచెం ఎమోషనల్ అవుతూ ఉంటాడు. వాళ్ళ డాడీ మాటలు విన్న లీసుహో కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఇక తర్వాత వాళ్ళ డాడీని దగ్గరుండి ఫుడ్ తినిపిస్తూ బాగా చూసుకుంటాడు. లీసుహో వాళ్ళ ఫాదర్ హెల్త్ కుదుట పడగానే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్స్ చెప్తారు. ఇక ఆ రోజు రాగానే లీసుహో తన లగేజ్ ని మొత్తం ప్యాక్ చేసుకుని జోకిమ్ కే కాల్ చేస్తాడు. ఈ రోజు నేను కొరియా రాబోతున్నాను, కాకపోతే మా డాడీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక ఇక్కడ నుంచి బయలుదేరుతానని జోకిమ్ కి ఫోన్ లో చెప్తూ ఉంటాడు. లీసుహో మాటలు విన్న జోకిమ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా నువ్వు వచ్చేలోపు నీ కోసం నేను ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తుంటాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లీసుహో తన లగేజ్ ని మొత్తం ప్యాక్ చేసుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక అదే టైంలో స్ట్రక్చర్ మీద డాక్టర్స్ వాళ్ళ డాడీని ఆపరేషన్ రూమ్ లోకి తొందరగా తీసుకువెళ్తూ ఉంటారు. వెనకాలే లీసుహో కూడా పరిగెత్తి డాక్టర్స్ కి ఏమైందా అని అడుగుతూ ఉంటాడు. వెంటనే సర్జరీ చేయకపోతే మీ డాడీ చనిపోతాడు, బ్రెయిన్ లో బ్లడ్ క్లాత్ అయింది, వెంటనే ఎమర్జెన్సీగా సర్జరీ చేయాలని సర్జరీ చేస్తూ ఉంటారు. ఇక లీసుహో దూరం నుంచి వాళ్ళ డాడీని చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో జోకిమ్ ఎయిర్పోర్ట్ కు వచ్చి లీసుహో కోసం ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక చాలా టైం అవ్వడంతో లీసుహోకి చాలా సార్లు కాల్ చేస్తుంది. లీసుహో మాత్రం అస్సలు జోకిమ్ కాల్ ఆన్సర్ చేయడు. జోకిమ్ లీసుహో కోసం ఎయిర్పోర్ట్ లోనే బాధపడుతూ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ డాడీ ఆపరేషన్ అయిపోయాక లీసుహో డాక్టర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళ డాడీ కండిషన్ అడుగుతూ ఉంటాడు. ఇప్పటికి ఆపరేషన్ చేశాము, ఇప్పుడైతే కండిషన్ బానే ఉంది, కానీ ఎప్పుడైనా మీ డాడీకి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, దగ్గరుండి చూసుకోవాలి, ఇప్పుడైతే ఏ డేంజర్ లేదు, ముందు రోజుల్లో చెప్పలేమని చెప్తూ ఉంటాడు. ఇది విన్న లీసుహో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఎయిర్పోర్ట్ కు వెళ్లి వెయిట్ చేసిన జోకిమ్ లీసుహో ఎంతసేపటికి కాల్ ఆన్సర్ చేయకపోవడంతో చేసేదేమీ లేక జోకిమ్ డల్లుగా లీసుహో గురించి ఆలోచించుకుంటూ స్కూల్ కు వచ్చేస్తుంది. ఇక అదే టైంలో సూహా జోకిమ్ తో సూజిన్ ఈ స్కూల్ నుంచి పర్మనెంట్ గా వెళ్ళిపోయింది, తను అబ్రాడ్ వెళ్ళిపోయిందంట అని చెప్తూ ఉంటుంది. ఇది విన్న జోకిమ్ కూడా చాలా షాక్ అవుతుంది. ఇక స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన జోకిమ్ లీసుహో గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఫుడ్ కూడా సరిగా తినదు, ఎందుకు తను నా మెసేజెస్ కి రిప్లై ఇవ్వట్లేదా, కాల్ చేస్తే ఎందుకు ఆన్సర్ చేయట్లేదా అని బాధపడుతూ ఉంటుంది. ఇక అదే టైంలో జోకిమ్ కి స్టమక్ పెయిన్ రావడంతో కింద పడి బాధపడుతూ ఉంటుంది. జోకిమ్ డిన్నర్ చేయకపోవడంతో వాళ్ళ మదర్ పైకి వచ్చి జోకిమ్ ని చూస్తూ ఉంటుంది. ఇక కడుపుల నొప్పితో కింద పడి ఏడుస్తున్న జోకిమ్ ని చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక లీసుహోకి హాస్పిటల్లో వాళ్ళ డాడీకి అన్ని పనులు చేసి అప్పుడే కొంచెం టైం దొరకడంతో లీసుహో జోకిమ్ కి కాల్ చేస్తాడు. ఇక జోకిమ్ పడుకోవడంతో జోకిమ్ వాళ్ళ మదర్ లీసుహో కాల్ ని ఆన్సర్ చేసి, ఇలా హాస్పిటల్లో ఉన్నాము, తను టైం కి ఫుడ్ సరిగా తినకపోవడం వల్ల కడుపుల నొప్పి రావడంతో హాస్పిటల్లో చేర్చానని చెప్తుంది. ఇది విన్న లీసుహో చాలా అంటే చాలా బాధపడతాడు. జోకిమ్ కి మెలకు వచ్చాక కాల్ చేయండి ఆంటీ అని తన కాల్ ని కట్ చేస్తాడు. జోకిమ్ కి ఇలా అవ్వడంతో లీసుహో చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అదే రోజు నైట్ లీసుహో జోకిమ్ కి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. హెల్త్ ఎలా ఉంది, టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతూ ఉంటాడు. ఇక లీసుహో కాల్ చేయడంతో ఎంతో హ్యాపీగా జోకిమ్ తనతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే లీసుహో వాళ్ళ డాడీ హెల్త్ కండిషన్ గురించి చెప్పి, నువ్వు నా కోసం వెయిట్ చేయకు, మనిద్దరం బ్రేకప్ చేసుకుందామని చెప్పి ఉంటాడు. ఇది విన్న జోకిమ్ చాలా అంటే చాలా ఏడ్చేస్తుంది. ఇక లీసుహో జోకిమ్ తో, నిన్ను తిరిగి కొరియాకి ఎప్పుడు వస్తానో నాకే తెలియదు, నువ్వు నా కోసం టైం వేస్ట్ చేస్తూ నీ స్టడీస్
ఫేస్ ని ఖరాబ్ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకొరకే మన ఇద్దరం బ్రేకప్ చేసుకుందామని అంటూ ఉంటాడు. దానికి జోకిమ్ పర్లేదు నేను నీ కోసం వెయిట్ చేస్తాను అని అంటూ ఉంటే లీసుహో తన కాల్ ని కట్ చేస్తాడు. ఇక్కడ లీసుహో కూడా బ్రేకప్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు. జోకిమ్ కెరియర్ గురించి ఆలోచించి జోకిమ్ కి లీసుహో బ్రేకప్ చెప్తాడు. బ్రేకప్ అయ్యాక జోకిమ్ లీసుహోని మర్చిపోలేక లీసుహోతో గడిపిన ప్లేస్లన్నీ ఒంటరిగా వెళ్లి లీసుహోని గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇలానే ఒక 2 years గడిచిపోతాయి. తన ఎడ్యుకేషన్ ని కూడా కంప్లీట్ చేసి ఒక మోడల్ దగ్గర జోకిమ్ అసిస్టెంట్ గా జాయిన్ అవుతుంది. ఇక మోడల్ చైన్ జోకిమ్ ని బాగా సతాయిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ మోడల్ కి ఆంగ్సీ జూన్ అంటే చాలా క్రష్ ఉంటుంది. జోకిమ్ తన ఫ్రెండ్ అవ్వడంతో ఒకసారి ఆంగ్సీ జూన్ ని కల్పించమని ఆ మోడల్ రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఒక రోజు ఫోటోషూట్ అయిపోయాక జోకిమ్ మోడల్ దగ్గరికి వెళ్లి తన వర్క్ ని కంప్లీట్ చేస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో ఆ మోడల్ జోకిమ్ తో ఒకసారి ఆంగ్సీ జూన్ కి మెసేజ్ చేసి నాతో డిన్నర్ కు వస్తాడేమో అడుగు అని అంటూ ఉంటుంది. దాంతో జోకిమ్ ఆంగ్సీ జూన్ కి కాల్ చేస్తుంది. ఆంగ్సీ జూన్ కాల్ ఆన్సర్ చేయకపోవడంతో మెసేజ్ సెండ్ చేసి ఒకసారి మోడల్ చైన్ తో డిన్నర్ అంటా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆంగ్సీ జూన్ ఇలాంటి వాటికి అసలు టైం లేదు, నేను అస్సలు కలవను అంటూ ఉంటాడు. ఇక అదే టైంలో మోడల్ జోకిమ్ ఫోన్ తీసుకొని ఆ ఫోన్ లో ఉన్న మెసేజెస్ చదువుతూ ఉంటుంది. మెసేజ్లలో ఆ మోడల్ ని అస్సలు కలవను అని ఉండడంతో మోడల్ కి చాలా కోపం వచ్చి తన దగ్గరున్న కోక్ ని కావాలని తన మీద పోసుకొని జోకిమ్ మీద నెట్టేస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ జోకిమ్ దగ్గరికి వచ్చి ఏంటి ఇలా చేశావు, నీకు ఇక్కడ వర్క్ చేయాలని లేదా అని జోకిమ్ ని తిడుతూ ఉంటారు. దానికి ఆ మోడల్ అందరితో ఇది ఒక్కసారికి వదిలేసేయండి, నెక్స్ట్ టైం ఇలానే చేస్తే చూద్దాము అని అంటూ ఉంటుంది. కానీ మోడల్ జోకిమ్ దగ్గరికి వచ్చి నువ్వు ఈసారికి బ్రతికిపోయావు, నువ్వు నెక్స్ట్ టైం ఆంగ్సీ జూన్ తో డిన్నర్ ఏర్పాటు చెయ్యి, లేదంటే రోజు రోజు నీకు ఇలానే టార్చర్ ఉంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వర్క్ ప్రెజర్ తట్టుకోలేక జోకిమ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి తాగుతూ బాధపడుతూ ఉంటుంది. ఇక తన స్కూల్ ఫ్రెండ్స్ అందరూ జోకిమ్ ని ఓదారుస్తూ బాధపడకు ఏం కాదులే అని అంటూ ఉంటారు. ఇక జోకిమ్ ఫుల్ గా తాగేసి ఆ బెంచ్ మీద అలానే పడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్తావు అని అందరూ జోకిమ్ ని అడుగుతూ ఉంటారు. ఇక అదే టైంలో ఆంగ్సీ జూన్ వాళ్ళందరి దగ్గరికి వచ్చి ఎందుకు జోకిమ్ కి ఇంతలా తాగిపిచ్చేశారు, తనని ఇప్పుడు ఇంటికి ఎలా తీసుకుని వెళ్ళాలి అంటూ తన దగ్గరికి వెళ్లి జోకిమ్ ని లేపుతూ ఉంటాడు. ఇక ఆంగ్సీ జూన్ రావడం జోకిమ్ లేసి వచ్చావా నువ్వు రావడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ జోకిమ్ ఆంగ్సీ జూన్ మీద పడుకుంటుంది. ఇక మోడల్ గుర్తుకు రావడంతో జోకిమ్ లేసి ఆంగ్సీ జూన్ కల్లా పట్టుకొని నీ వల్లనే నాకు ఇన్ని కష్టాలు, ఆ మోడల్ నన్ను రోజూ సతాయిస్తుంది, ఇప్పుడు నేను నిన్ను చంపేస్తా అని గల్లా పట్టుకొని అటు ఇటు ఊపుతుంది. ఇక ఆంగ్సీ జూన్ నీకు మందు చాలా ఎక్కువైపోయింది అనేసి జోకిమ్ వాళ్ళ ఇల్లు పక్కనే ఉండడంతో జోకిమ్ ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్తున్న టైంలో జోకిమ్ నడవకోకుండా ఆంగ్సీ జూన్ ని చాలా సతాయిస్తుంది. అటు ఇటు పరిగెడుతూ చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుంది. ఆంగ్సీ జూన్ పక్కనే ఒక ప్లేస్ లో కూర్చోపెట్టి తనకు వాటర్ తాపిస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో జోకిమ్ ఒక్కసారి డిన్నర్ కి వెళ్ళొచ్చు కదా అని ఆంగ్సీ జూన్ ని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆంగ్సీ జూన్ వేరే అమ్మాయిలతో డేటింగ్ కి వెళ్ళమని చెప్తున్నావా, నువ్వు అలా చెప్పకు, నాకు చాలా బాధ అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. దానికి జోకిమ్ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆంగ్సీ జూన్ జోకిమ్ కి దగ్గరగా వెళ్లి జోకిమ్ ని దగ్గరికి తీసుకుని నువ్వెప్పుడైనా నా ఫీలింగ్స్ ని అబ్జర్వ్ చేసావా అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు మార్నింగ్ జోకిమ్ బాగా తాగేసిన విషయం గుర్తుకు వచ్చి సడన్ గా లేస్తుంది. ఇక తన గదిలో నుంచి జోకిమ్ బయటికి వచ్చి అక్కడే ఉన్న ఆంగ్సీ జూన్ ని చూసి జరిగింది మొత్తం గుర్తుకు తెచ్చుకొని కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆంగ్సీ జూన్ ఇంటికి వెళ్తుంటే డోర్ దాకా వచ్చి పంపిస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో ఆంగ్సీ జూన్ నైట్ జరిగిందేమీ నీకు గుర్తుకు లేదా అని అంటూ ఉంటాడు. దానికి జోకిమ్ నాకేం గుర్తుకు లేదని తెలియనట్టుగా నటిస్తూ ఉంటుంది. అయితే నైట్ మన ఇద్దరం కిస్ చేసుకున్నాము, అది గుర్తుందా అనగానే జోకిమ్ కిస్ చేసుకోలేదు కదా అని అంటే దానికి ఆంగ్సీ జూన్ అంటే నీకు గుర్తుందన్నమాట, గుర్తులేనట్టు ఎందుకు నటిస్తున్నావు, నైట్ నా మనసులో నుంచి వచ్చిన ఫీలింగ్స్ అన్ని కరెక్ట్, కానీ తాగున్నప్పుడు కాకుండా మంచి సమయం చూసుకొని నా ఫీలింగ్స్ గురించి నీకు చెప్తానని చెప్తూ
చెప్తూ ఉంటాడు. జోకిమ్ కి తన ఫీలింగ్స్ గురించి ఇండైరెక్ట్ గా చెప్పి ఆంగ్సీజున్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు తన జాబ్ కు వచ్చిన జోకిమ్ ఆంగ్సీజున్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో ఆంగ్సీజున్ నైట్ కలుద్దామా, నేను నీ కోసం మీ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటానని మెసేజ్ చేస్తాడు. దానికి జోకిమ్ ఓకే చెప్తుంది. కట్ చేస్తే ఇన్క్యూబ్ అండ్ టీచర్ హాన్ ఇద్దరు వాళ్ళ వెడ్డింగ్ గురించి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడే మనకు తెలుస్తుంది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని. వీళ్ళిద్దరూ కలిసి వెడ్డింగ్ డ్రెస్ ని ఎంతో హ్యాపీగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక అదే రోజు నైట్ మోడల్ ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుని కారులో నుంచి దిగుతుంది. మోడల్ దగ్గరికి వచ్చిన జోకిమ్ తనకు నార్మల్ చెప్పులు వేసుకోమని ఇస్తూ ఉంటుంది. ఇక ఆ చెప్పులు వేసుకుంటున్న మోడల్ తన దగ్గరున్న హీల్ ని దూరంగా విసిరేసి ఆ హీల్ ని తీసుకొని రమ్మని చెప్తూ ఉంటుంది. జోకిమ్ వెళ్లి ఆ హీల్ ని తీసుకుంటూ ఉంటే ఆంగ్సీజున్ అప్పుడే అక్కడికి వచ్చి ఆ హీల్ ని తీసుకుంటాడు. ఆంగ్సీజున్ ని చూసిన ఆ మోడల్ ఆంగ్సీజున్ దగ్గరికి వచ్చి నా కోసమే వచ్చావా, చాలా థ్యాంక్స్, నిన్ను చూసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటూ ఆ బొకే నా కోసమే తెచ్చావా అని అడుగుతూ ఉంటుంది. దాంతో ఆంగ్సీజున్ ఆ బొకేని జోకిమ్ కి ఇస్తూ తన చేతిలో ఉన్న హీల్స్ ని దూరంగా విసిరేస్తూ నీ చెప్పుల్ని నువ్వు తీసుకోవడం చేత కాదా, ఇలాంటి వాళ్ళు నాకు అస్సలు నచ్చరు అని హీల్ ని దూరంగా విసిరేస్తారు. దాంతో ఆ మోడల్ వెళ్లి తన హీల్ ని తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో జోకిమ్ చేయి పట్టుకొని ఆంగ్సీజున్ అక్కడి నుంచి ఒక మంచి ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఇక అదే టైంలో జోకిమ్ తో ఆంగ్సీజున్ ఎందుకు నర్వస్ గా కనిపిస్తున్నావని అంటూ ఉంటాడు. దాంతో జోకిమ్ నీ నర్వస్ గా ఏమీ లేను అనగానే ఆంగ్సీజున్ దానికి సమాధానం ఇస్తూ నాకు చాలా నర్వస్ గా ఉంది, చాలా రోజుల నుంచి నా మనసులో ఉన్న ఫీలింగ్స్ ని ఈ రోజు నీతో చెప్దామని అనుకుంటున్నాను, చాలా కాలం క్రితం నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను, ఇప్పుడే నువ్వేమీ సమాధానం చెప్పనవసరం లేదు, నువ్వు కొంచెం టైం తీసుకో, కావాలంటే నువ్వు నేను ఒక అబ్బాయి అమ్మాయిగా డేటింగ్ చేద్దాము, అప్పుడు నీకు నచ్చితే నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయి అని చాలా జెన్యూన్ గా ఆంగ్సీజున్ జోకిమ్ కి ప్రపోజ్ చేస్తాడు. ఈ టైంలో ఆంగ్సీజున్ ని చూస్తే చాలా అంటే చాలా బాగా నచ్చేస్తాడు. ఇలా చెప్పాక జోకిమ్ ని ఇంటి దాకా తీసుకొని వచ్చి అక్కడి నుంచి జోకిమ్ ని ఇంట్లో వదిలిపెట్టి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన జోకిమ్ ఆంగ్సీజున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తన మనసేం బాలేక ఒక పార్క్ కు వెళ్లి జోకిమ్ ఆంగ్సీజున్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో లీసుహోని ఆ పార్క్ లో చూసి చాలా షాక్ అవుతుంది. లీసుహో కూడా అక్కడ జోకిమ్ ని చూడగానే జోకిమ్ దగ్గరికి వెళ్లి నేను చాలా మిస్ అయ్యాను, ఐ మిస్ యూ అంటూ జోకిమ్ ని హగ్ చేసుకోబోతూ ఉంటాడు. జోకిమ్ లీసుహోని దూరంగా నెట్టేస్తూ నేను అస్సలు మిస్ అవ్వలేదని అక్కడి నుంచి ఏడుస్తూ పరిగెడుతూ ఉంటుంది. లీసుహో జోకిమ్ ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ జోకిమ్ లీసుహోని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. లీసుహో వచ్చాడని తెలుసుకున్న ఆంగ్సీజున్ లీసుహోకి కాల్ చేస్తాడు. కానీ లీసుహో కాల్ ఆన్సర్ చేయకపోవడంతో డైరెక్ట్ గా ఆంగ్సీజున్ లీసుహో ఇంటికి వెళ్తాడు. ఇక వీళ్ళిద్దరూ కలిసి కొద్దిసేపు అలా మందు తాగుతూ టైం స్పెండ్ చేస్తారు. లీసుహో జోకిమ్ గురించి ఆంగ్సీజున్ ని అడుగుతూ ఉంటాడు. నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ జోకిమ్ కి చెప్పావా అనగానే చెప్పానని ఆంగ్సీజున్ అంటూ ఉంటాడు. ఇక మేమిద్దరం డేట్ కూడా వెళ్దామని అనుకుంటున్నాము అని అంటూ ఉంటాడు. ఈ మాటలు విన్న లీసుహో ఇక మందు ఎక్కువగా తాగి అలానే పడుకుండిపోతాడు. ఇక మరుసటి రోజు జోకిమ్ ని కలవడానికి జోకిమ్ వాళ్ళ ఇంటి ముందు లీసుహో వెయిట్ చేస్తూ ఉంటాడు. లీసుహోని చూసిన జోకిమ్ చాలా అంటే చాలా షాక్ అయ్యి లీసుహోని అవాయిడ్ చేస్తూ అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇక అదే రోజు డ్యూటీకి వెళ్లిన జోకిమ్ తన డ్యూటీని కంప్లీట్ చేసుకుని డ్యూటీ నుంచి బయటికి వస్తూ ఉంటుంది. జోకిమ్ కోసం ఆంగ్సీజున్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆంగ్సీజున్ ని చూసిన జోకిమ్ ఇక్కడేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాము, మనిద్దరం కలిసి బయటికి వెళ్దామా అని జోకిమ్ ని బయటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ బయటికి వెళ్లిన వెంటనే లీసుహో జోకిమ్ వర్క్ చేసే సెలూన్ దగ్గరికి వచ్చి జోకిమ్ గురించి వాళ్ళని అడుగుతూ ఉంటాడు. జోకిమ్ అప్పుడే వెళ్లిపోయిందని చెప్పడంతో చేసేదేమీ లేక లీసుహో తిరిగి జోకిమ్ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే జోకిమ్ ని ఆంగ్సీజున్ బయటికి తీసుకుని వస్తాడు కదా. ఆంగ్సీజున్ ఇంకా జోకిమ్ ఇద్దరు కలిసి స్కేటింగ్ చేయాలని అనుకుంటారు. దీంతో ఆంగ్సీజున్ జోకిమ్ కాళ్లకు షూస్ తొడుగుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి స్కేటింగ్ చేసుకుంటూ టైం ను చాలా హ్యాపీగా గడుపుతారు. ఇక వీళ్ళిద్దరూ స్కేటింగ్ చేసి అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక అదే టైంలో లీసుహో జోకిమ్ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. జోకిమ్ గదిలో ఇంకా లైట్స్ వెలగకపోవడంతో జోకిమ్ ఇంకా ఇంటికి వచ్చి ఉండదనుకొని లీసుహో కామిక్ బుక్ స్టోరీలో వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆంగ్సీజున్ జోకిమ్ ఇద్దరు కలిసి నడుచుకుంటూ వస్తారు. జోకిమ్ ఆంగ్సీజున్ తో నువ్వు ఇక వెళ్ళు, చాలా లేట్ అయింది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాలే అని అంటూ ఉంటుంది. దాంతో ఆంగ్సీజున్ జోకిమ్ కి బాయ్ చెప్తూ బయటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని జోకిమ్ ని హగ్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అదే టైంలో కామిక్
బుక్ స్టోర్ నుంచి లీసుహో బయటికి వచ్చి వీళ్ళిద్దరూ హగ్ చేసుకోవడం చూస్తాడు. ఇదంతా చూసిన లీసుహో చాలా షాక్ అయ్యి అలానే నించొని చూస్తూ ఉంటాడు. అయితే లీసుహో చూడడం ఆంగ్ సీజూన్ చూస్తాడు. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.